ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు మరి? వారిలో ఏం చూశారు? సార్ నేను ఆయనలో నాకు తెలియదు సార్ ఏం వాస్తవంగా, ఎందుకంటే తెలియదు అంటే ముఖ్యమంత్రి గారిది ఎలా దగ్గరగా చూడలేదు. ముఖ్యమంత్రి గారు ఎలా పాటు అంటే ముఖ్యమంత్రికి తెలుసు, వ్యక్తిగతంగా నాకు తెలియదు. ఓకే. నాకంటే ప్రజలకు బాగా తెలుసు సార్. అంటే నేను ఏం తెలుసు ఉంటుంది అంటారు ప్రజలకి? ఇప్పుడు ఒకటి సార్, ప్రజల అభిప్రాయం ఏంటంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయనకు అవకాశం ఇచ్చారు సార్, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు సార్. ఓకే. 2019లో రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయనకు అవకాశం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అయినా సరే ఆయన ఉన్న క్వాలిటీస్ని కూడా గమనించాలి సార్. ఆయన ఒక ప్రజానాయకుడు, అంటే ప్రజానాయకుడు. ఎలా నాయకుడు అంటే ఆయన తప్పులు పక్కన చర్చించి వదిలేసండి, కొన్ని తప్పులు జరిగాయి, కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రజానాయకుడు అయ్యాడు. ఓకే. ఆయన బిడ్డగా గుర్తించి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి ఈయనకు అవకాశం ఇచ్చారు. ఓకే. ఈయన పూర్తిగా ఫెయిల్ చేశాడు. అసలు అంచనాలు అసలు సహజంగా ఒక పర్సంటేజ్ ఉంటుంది సార్. అవును, ఒక అభిప్రాయం మీద, ఒక మనిషి మీద ఒక అభిప్రాయం ఉండేటప్పుడు ఒక పర్సెంటేజ్ తగ్గాలి, కానీ కొలాప్స్ అయిపోయి అసలు ఏం లేదు. అందుకు నేనేం కామెంట్ చేయను, అందుకు తలకిందులు అయిపోయింది కాబట్టి మీరేం కామెంట్ చేయవలసిన లేదా, పబ్లిక్ తెలుసు ఆ విషయం. అందుకు నేనేమంటే కంపారిజింగ్ లోకేష్ గారిని కానీ లేకపోతే బాబు గారి కోసం కంపారిజింగ్ వదిలేసాను సార్. అసలు లేదు, అసలు దానికోసం డిస్కషన్ లేదు. ఓకే. ఆ ఏజ్ గ్రూప్ లో చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి కంపేర్ చేసిన అవసరం లేదు. లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కంపేర్ అవసరం లేదు సార్. అది కూడా లేదు, అది కూడా లేదు. ఎందుకు లేదంటే ఒక ఏజ్ గ్రూప్ లో సమానం అవ్వచ్చు, లేకపోతే వారసత్వంగా సమానం అవ్వచ్చు. నువ్వు రాజశేఖర రెడ్డి అబ్బాయిగా చంద్రబాబు అబ్బాయిగా నువ్వు కంపేర్ చేసుకోవచ్చు. ఓకే. కానీ క్యారెక్టర్ అండి సార్, క్యారెక్టర్ ఇంపార్టెంట్ సార్. క్యారెక్టర్ అంటే చాలా మోర్ ఇంపార్టెంట్ సార్. ఈ పదవులు ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ ప్రొఫెషన్ ఉన్నా ప్రతి మనిషికి వ్యక్తిగత డిసిప్లిన్ అవసరం సార్. ఓకే. ఆ డిసిప్లిన్ గమనించాను. రైట్. ఆ డిసిప్లిన్ అనేది అల్టిమేట్ సార్. అదే సిస్టమేటిక్